ఇబ్రహీంపట్నం పోలీసుల సూచనలు మరియు నిబంధనలు మధ్య మత్తులో వాహనాలు నడపడం నేరం. వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది. టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజేలు నిషేధం. వినియోగిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు వీలైనంత త్వరగా పూర్తి కావాలి. తర్వాత కొనసాగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇల్లు, ప్రైవేట్ ఆస్తులపై, వీధి దీపాలపై రాళ్లు వేయడం, అద్దాలను పగలకొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. న్యూ ఇయర్ వేడుకలలో నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నం మండల ప్రజలకు ఇబ్రహీంపట్నం పోలీసు వారి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇబ్రహీంపట్నం మండల ప్రజలకి మన పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే, రానున్న 2 రోజుల్లో మనకు 31st డే సెలబ్రేషన్స్, దాని తదనంతరం మనకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేవి జరుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 31st రోజు ముఖ్యంగా యూత్ పిల్లలు తాగి రోడ్లపై వాహనాలు నడపరాదని, అట్లే విధంగా ట్రిపుల్ రైడింగ్, మన ర్యాష్ డ్రైవింగ్, మన సైలెన్సర్ తోటి కూడా నడుపుతారు. కాబట్టి వాళ్ళు అట్లా నడపొద్దని చెప్పేసి ఆ రోజు మేము నైట్ నుంచేలే, December 31st నైట్ నుంచేలే మేము ఎర్లీ మార్నింగ్ వరకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష పడేలా చూస్తాం. అంతేకాకుండా ఆఫ్టర్ 12 తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతాయి. కాబట్టి యువకులు రోడ్ల పైన కేకులు కట్ చేయొద్దని చెప్పేసి, మన సౌండ్ పొల్యూషన్ డీజేలు కూడా పెట్టరాదు. అట్లా పెట్టినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మనము ఈ సెలబ్రేషన్ అనేటివి హ్యాపీగా జరుపుకోవాలి. దయచేసి ముఖ్యంగా తల్లిదండ్రులకు మా తరపున విన్నపం ఏంటంటే, మీ పిల్లలు తాగిన తర్వాత ఎట్టి పరిస్థితిలో బయటికి రాకుండా చూడండి. అదేవిధంగా ఒకవేళ బయటికి వచ్చిన వాళ్ళకి బైకులు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మనం వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది. మనకు కూడా, అంటే మీకు ఏదన్నా అయితే మీ ఫ్యామిలీ కూడా రోడ్ మీద పడాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి యూత్ పిల్లలు ముఖ్యంగా వాళ్ళు